హలో వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్కి వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను చూపిస్తున్నది చిన్న మినీ గార్డెన్ అండి. నేనుండే అపార్ట్మెంట్లో చిన్న బాల్కనీ ఉంది. అందులో నేను చిన్న గార్డెన్ చేసుకుంటాను. నేను ఇప్పుడు చూపిస్తున్నది మెంతులు గింజలు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ చిన్న కుండలో నేనైతే బుజ్జుగా మెంతులు వేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే సెకండ్ టైం నేనైతే వేసింది. నా గార్డెనింగ్ చిన్నవి ఉంటాయి. చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఇదైతే అల్లం చెట్టు అండి. నేనైతే మా ఇంట్లో చిన్న అల్లం ఉండేసరికి దానికి కొంచెం మొలక వచ్చేసింది. నేను అట్లనే చెప్పేసి నేనైతే మట్లో నానబెట్టేసాను. నానబెట్టేయగానే అదొక్క 2-3 మంత్స్లో వచ్చేసిందండి. మంచిగా భలేగా వచ్చింది. దాని తర్వాత ఇటు సైడ్ ఉన్నది ఇది తమలపాకు చెట్టు అండి. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిదని చెప్తుంటారు. అలానే వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా జలుబు జ్వరం వస్తే వాటితోటి వెంటనే క్యూర్ చేయవచ్చు. అలానే చిన్న అది ఆల్మోస్ట్ ఎండిపోతే దాన్ని ఎలాగో అలా కొంచెం బతికించుకున్నాను. అయితే వాటర్ పోసి అన్నీ చేసి చిన్న చిగురు రావటం కూడా కింద నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇందులో అయితే బఠానీలు అండి, పచ్చి బఠానీలు అంటారు కదా, అవి ఎందుకులే అని చెప్పేసి నేను జస్ట్ నార్మల్ టైంలో పడేస్తే కొన్ని పడేసా ఫస్ట్. అవి చిన్న మొలకలు వచ్చేసాయి. అసలు నేను షాక్ అయిపోయి చూశాను. అసలు అయ్యో ఎలా వచ్చేసాయి అనుకున్నా. దాని తర్వాత అనుకున్నా పర్లేదు అలా వేస్తే కూడా పడుంటాయిలే అనుకొని నేను మిగతా కొన్ని కూడా వేశాను. అవి అయితే వచ్చేసినాయి మంచిగానే. దాని తర్వాత ఇది మా మనీ ప్లాంట్. నేనెప్పుడు పొద్దున్న లేచి వాటర్ పోసేది మనీ ప్లాంట్కి, గొడవ పడేది కూడా దాంతోనే. ఎందుకంటే మనీ ప్లాంట్ అని చెప్తే మనీ వస్తుందని చెప్పేసి నాకు చిన్న ఆశ ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది ఆశ. అంటే నాకు కొంచెం ఉంటుంది. అందరికీ 10% ఉంది అనుకుని నాకు 11% ఉంటుంది. డబ్బులు అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. అలానే నేను వాటర్ పోసినప్పుడు అది స్ట్రైట్గా వెళ్ళకుండా ఇట్లా క్రాస్ సైడ్కి వచ్చేసి దాని ఏర్లు కూడా బయటకు వచ్చేసినాయి. అవి వేర్లు అని చెప్పేసి నాకు తర్వాత తెలిసి ఫస్ట్ నేను చూడంగానే పావులే అనుకున్నాను నేనైతే. దాని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను మళ్ళీ. ఇప్పుడైతే నేను మెంతులు అయితే వేయటం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే న్యాచురల్గా తినటం చాలా మంచిదండి. ఏదో కొద్ది గొప్ప 10% అయినా మన పురుగుల మందులు ఏం కొట్టకుండా మనంతా మనం చేసుకొని తినడం చాలా మంచిది. అందుకని నేనైతే ఈసారి మెంతులు వేస్తున్నాను. వర్షాకాలం కాబట్టి వెంటనే వచ్చేస్తాయని చెప్పేసి నేనైతే మెంతులు వేశాను. ఇంకొక దాంట్లో ఇవి ధనియాలు వేశాను. అవి కూడా ఉంది ఇంకొకటి. నేనైతే ఇప్పుడైతే కొంచెం తడిపేసి వేసేసాను. మెంతులు అయితే మొత్తం చల్లేసాను. చూసారా ఎంత గుబురుగా దగ్గర చల్లాను. నేనైతే ఎలా వస్తుందో ఏమో కానీ ఫస్ట్ నేనైతే చేయడం అయితే చేసేసాను. చల్లేసాను. దీని తర్వాత ఇంత పెద్దగా చూద్దాము. 3 days తర్వాత బుజ్జుగా చిన్న మొలకలు భలే వచ్చాయండి. చూడండి, మొలకలు తింటామని చెప్తారు కదా, అలానే కనిపించాయి చిన్న మొలకలు. అసలు నాకు అవి చూడంగానే చిన్న పురుగు లెక్క కనిపించినాయి. కానీ దగ్గర పోయి జూమ్ చేసి చూసిన తర్వాత మెంతులు మొలకలు వచ్చేసాయి. ఇవి 3 daysకి ఇట్లా వచ్చేసింది. దీని తర్వాత అసలు ఎంత బాగుంది అసలు చూడండి. 3 days తర్వాత ఇంకో 5 daysకి, అంటే 3 days నుంచి 2 days తర్వాత అసలు ఎంత బాగా గ్రీనిష్గా కనిపించేస్తుంది. కొంచెం మొత్తం ఎల్లో కలర్ నుంచి గ్రీన్కి వచ్చింది. ఫస్ట్ అయితే రెడ్ ఉండింది, దాని తర్వాత ఎల్లో ఉండింది, దాని తర్వాత ఇప్పుడు గ్రీన్ వచ్చింది. రెడ్ అంటే మట్టి కలర్ అండి, ఎల్లో అంటే మెంతులు గింజలు వేసినది, గ్రీన్ అంటే ఇప్పుడు మొలకలు వచ్చేసినవి. చూడండి ఆకులు కూడా వచ్చేసాయి. 2 ఆకులు వచ్చేసాయి చిన్నగా. అసలు చూడటానికి 2 కళ్ళు జాలటలేవనుకోండి. ఎంత చిన్నదైనా అంత సంతోషం ఎందుకని అనుకోవద్దు. ఎందుకంటే మన చేతులతో వేసింది కాబట్టి, మనం ఆర్గానిక్ చేసుకున్నది కాబట్టి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అదే మన చేతికి వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా 3 daysలో నేనైతే ఇది కట్ చేసి వంట చేసేద్దామని అనుకున్నాను, మెంతి కూర. బట్ ఏంటంటే మా హస్బెండ్ కొంచెం ఎందుకో ఆయనకి నాన్ వెజ్ తినాలనిపించేసరికి నేనైతే నెక్స్ట్ డే నాన్ వెజ్ వండాను. దాని తర్వాత నేను మెంతి కూర చేయాలనుకున్న రోజు మా హస్బెండ్కి నాన్ వెజ్ గుర్తొచ్చిందంట, తెచ్చారు, నేను చేసేసాను. బట్ నేను వంట చేయలేదు ఆ రోజు, మెంతి కూర చేయలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను. దానికి బదులుగా ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే మెంతి కూర ఎలా చేశానో కూడా నేర్పించాను. ఇది పార్ట్ 1 అండి. మెంతి గింజల నుంచి నేను చేసినది ఇది పార్ట్ 1. చూడండి, నేను ఇక నెక్స్ట్ డే ఎలాగో అలా అని చెప్పేసి నేనైతే కట్ చేసి చిన్నగా తీసేసి వేళ్ళతో సహా పీకేసి అది క్లీన్ చేశాను. నేను ఫస్ట్ క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఇది వంట చేస్తాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కర్రీ ఎలా చేస్తానో అది కూడా నేను చూపిస్తాను ఖచ్చితంగా. నేనైతే మొత్తం ఈ వేలు ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేస్తే ఇంత మిగిలింది. ఈ కూర ఎవరికి సరిపోతుందండి చెప్పండి. అందుకనే ఫ్యామిలీ మొత్తానికి 4 సరిపోయేటట్టుగా నేనైతే కూర రెడీ చేశాను.
కర్రీ కూడా చేశాను, అది కూడా లాంగ్ వీడియో ఉంది, ఖచ్చితంగా పంపిస్తాను నేను. ఇదైతే పార్ట్ 1 అండి, చెప్తున్నాను కదా చూడండి. ఫస్ట్ పిక్ ఇది, సెకండ్ పిక్ ఇది, థర్డ్ డేది అది, ఇది 5th డేది, ఇది ఫైనల్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేనైతే ఇది మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం నా ట్రయల్ ఇది, మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెళ్లి కానప్పుడు చేసింది నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, అనిత అలర్ట్ వీడియో ఛానల్ని సపోర్ట్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి.